మేడం గారు చెప్పండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. ఆడకి వెళ్ళి పెట్టుబడుల గురించి ఆకర్షణ గురించి చూస్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు వాళ్ళతో. కానీ వైసీపీ నాయకులు కొంతమంది మాజీ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర పెట్టుబడుల గురించి వెళ్ళలేదు, వీళ్ళు సొంత డబ్బా కొట్టుకోవడానికి వెళ్ళారు, అక్కడ ఏమి లేదు, వీళ్ళు చేసేది ఏమి లేదు, మన బ్రాండ్ ఇమేజ్ పోగొడుతున్నారు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పోగొడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగానే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారా లేకపోతే పెట్టుబడుల కోసం ట్రై చేస్తున్నారా? వాళ్ళు పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన త్యాగం చేసే మనిషి అండి. ఇప్పుడు ఈయన కూడా 2 సంవత్సరాలు ఏమో చేసాడు ఐటీ శాఖ మంత్రిగా. అండి చేసి అతను ఏనాడన్నా ఒక ఐటీ శాఖ మంత్రిగా అతను ఎవరినన్నా వెళ్ళి కలిసి, లేదా ఎక్కడన్నా నేను ఈ పథకాలు తెచ్చి ఈ ఐటీ కంపెనీలు పెడుతున్నాను, ఈ కంపెనీలు పెడుతున్నాను, ఈ ప్రజలకి ఈ పని చేస్తారు, ఈ ప్రజలకి ఇది ఉపయోగం ఉందన్న ఏనాడు 2 సంవత్సరాలు ఏనాడు మాట్లాడలేదే. ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నాడు? అసలు ఈయనకి వెళ్తలే తెలీదు, దారి తెలీదు, డొంక తెలీదు. ఈ ఐటీ శాఖ మంత్రికి ఏదో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఖాళీగా ఉండే వాళ్ళకందరికి కుక్క బిస్కెట్ వచ్చినట్టు వేసాడు. వేస్తే వాళ్ళకి ఏం చేయాలో ఎలా చేయాలో అని వాళ్ళకి అవగాహన లేని వాళ్ళకందరికి నేను మంత్రి పదవి ఇచ్చేసాను మీరు చేయండి అంటే వాళ్ళు దాచుకున్నారు, అయిపోయింది వాళ్ళ పదవులకు అంతవరకే. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, ఇవాళ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఇవాళ వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి మాట్లాడి చేస్తున్నారంటే ప్రజల కోసం వెళ్తున్నారండి, రాష్ట్రం అభివృద్ధి కోసం వెళ్తున్నారు. వాళ్ళు దాచుకుంటాకి కాదండి వెళ్ళేది, ప్రజల కోసం వెళ్తున్నారు, ప్రజలకు సేవ చేస్తాకి వెళ్తున్నారు. వాళ్ళు దేశం అభివృద్ధి కోసం, మన రాష్ట్రం ఎలా అభివృద్ధి అవ్వాలా, మరి 5 సంవత్సరాలు కుంటుపడిపోయింది రాష్ట్రాన్ని, ఇవాళ మనం ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు అవగాహన బట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ 75 సంవత్సరాల మనిషికి ఇవాళ అలాగా దేశాలు వెళ్ళి తిరిగి వస్తున్నాడంటే ఆయనకున్న బ్రెయిన్, ఆయనకున్న నాలెడ్జీ ఉంది కాబట్టి వాళ్ళ ప్రజలకు ఏం చేయాలని ఆయన ఎంత లెక్క అయినా వెళ్తున్నాడండి చంద్రబాబు నాయుడు. గతంలో కూడా అదే నాయకులు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వీళ్ళు క్రెడిట్ చోరీ పాల్పడుతున్నారు అని చెప్పి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పందా అందుకున్నారు. నిన్నగా మొన్న గ్రీన్ హైడ్రోజన్ సంస్థ తెచ్చినా కూడా మా టైంలోనే వచ్చిందని చెప్తున్నారు. మరి ఆ టైంలో వచ్చింది అయితే అన్నేళ్ళు ఎందుకు ఆగిపోయింది అంటారు, ఇప్పుడు ఎందుకు ప్రతిసారి మా నాయకుడే చేశాడు ఎందుకు చెబుతున్నారు అంటారు వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పని చేశాడా, ఒక శంకుస్థాపన చేశాడా, ఒక గోడ కట్టాడా, ఒక ఐటీ మినిస్టర్లకు ఏదైనా ఒక పని చూపించి చేసి అయ్యా నువ్వు ఈ పని చేయి, ఈ ప్రజలకు పని చేయమని మినిస్టర్కి చెప్పాడా? ఏనాడన్నా ఎక్కడికైనా వచ్చాడా? ఏడానాడని చేశాడు. ఆయన వస్తే పరదాలు కప్పుకొని రావటం, పరదాలుగా ఇప్పుకుని వెళ్తూనే సరిపోయింది. కానండి ప్రజలకు చేసింది జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదండి. ఒక రోడ్లు పోసాడా, ఒక ప్రజలు అభివృద్ధి చేశాడా? ఏం చేశాడు? 4 పిల్లలుంటే ఓ పిల్లకి వేసాడండి తల్లి వందనము. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నలుగురికి వేసాడు, 5 వేసాడు, 3 వేసాడండి. ఇవాళ తల్లి వందనము ఇవాళ అట్ట వేయలేదే జగన్మోహన్ రెడ్డి, అట్ట వేయలేదే. అసలు మన రాష్ట్రాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అండి. రాష్ట్రం అభివృద్ధి లేకుండా చేశాడండి. ఏండి 151 సీటు నీకు అప్పచెబితే మీ నాన్నగారు చేస్తాడన్నట్టు నువ్వు కూడా చేస్తారని నీకు ప్రజలు నీకు అప్పచెప్పారు. కానీ నువ్వు రాజకీయం చేయలేదండి, రాజకీయం చేసుకున్నావు, ప్రజలకు పని చేస్తాక రాలా. నువ్వు ఎంతసేపటికి దోసుకోండిరా అని ఎమ్మెల్యేలకు చెప్పావు, మినిస్టర్లకు చెప్పావు, నువ్వు దోసుకుందంతా దోసుకున్నావు. మందు మాపి, ఇసుక మాపి, రోడ్లు మాపి, ఏమండి స్థలాలు మాపి. ఏంటంటే స్థలాల మీద ఆయన పేర్లు వేసుకోవడం, ఆయన ఫోటోలు వేసుకోవడం ఏంటంటే తాతల పేర్లు ఉంటుంది, తర్వాత వాళ్ళ బిడ్డల పేర్లు ఉంటాయి. నువ్వెవరు వేసుకుంటాకి? నీకేంటి సంబంధం? వాళ్ళ ఆస్తుల మీద నీకేంటి సంబంధం? ఆయన అంటున్నాడుగా అది మంచి పనే చేశాడని, చెడు పని చేయలేదు మా నాయకుడు. ఏమి మంచి పని కాదండి అది. ఎవరి ఆస్తుల మీద ఎవరు ఫోటో, నీ ఫోటో ఎందుకు వేయాలి? రాజముద్ర వేయరండి, రాజముద్ర. ఇవాళ చంద్రబాబు నాయుడు తెచ్చాడు, ఇవాళ పాస్బుక్లు తెచ్చాడుగా, రాజముద్ర వేసి ఇస్తున్నాడండి, పంపకాలు చేస్తున్నాడండి సచివాలయాల్లో. నువ్వెందుకు చేయలేదు అలాగే? నీ ఫోటో వేసుకోవటం ఏంటండి? ఎవరి ఆస్తుల మీద నీ ఫోటోలు వేస్తా? నీ ఆస్తులా? మీ నాన్న సంపాదించిన ఆస్తులా? మరి పులిందర్ నుంచి ఆస్తులు ఏమైనా ఉంటే దాని మీద వేసుకోపోయావా? దాని మీద ప్రజలకు కూడా వెళ్ళిపోయావా? ఇదిగో మీ ఆస్తులు ఉండే, మీకు కూడా ఇందట ఓటాలు ఉన్నాయని. అది నీ ఆస్తులన్నీ కూడబెట్టుకుని ప్రజల ఆస్తుల మీదకి వచ్చి ఏండి ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఆయనకి 11 సీట్లు ప్రజలు తీర్పిచ్చారండి. ఆయన ఎన్నో మాట్లాడతాడు, నాయకులు ఎన్నో మాట్లాడతారు, ఎందుకు పనికిరావండి ఇవన్నీ జనాలు ఒప్పుకోరు. లక్ష్మీభారతి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది, చంద్రబాబు నాయుడు ఇప్పుడు విగ్రహ రాజకీయాలు తీసుకొచ్చాడు, ఒకప్పుడు పెద్ద ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచింది ఆయనే, ఇప్పుడు ఆయనకి గట్టే అర్హత లేదు, ఇప్పుడు ఎందుకు కడుతున్నాడు అని చెప్పి మాట్లాడు. నిజంగానే వెన్నుపోటు పొడిచాడు పెద్ద ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు గారు? అండి ఎన్టీఆర్కి ఎన్ని పోటు పొడిచినా చంద్రబాబు నాయుడు వాళ్ళకి 4-5 సార్లు సీఎం ఎందుకు అవుతాడండి? ఇవాళ ప్రజలే ఎన్నుకుంది, ఇవాళ లక్ష్మీపార్వతి ఓట్లేసిందా లేకపోతే చెప్పిన వాళ్ళందరూ ఓటేశారండి చంద్రబాబు నాయుడుకి? చంద్రబాబు నాయుడు ఇవాళ రామారావు చచ్చిపోయిన కాడి నుంచి ఇవాళ 4 సార్లు ఎన్నికయ్యాడండి, సీఎంగా అయ్యాడు.
ఎవరైతే అయ్యారు? ప్రజలు ఎత్తేనేగా. ఎన్నిపోటు పుడితే ఓట్లు వేయరు కదండి. సక్రంగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఓట్లేసి 4 సార్లు సీఎంగా చేసి పెట్టారు. ఇవాళ లక్ష్మీపార్వతి మాటలు ఎందుకంటారండి? లక్ష్మీపార్వతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె లక్ష్మీపార్వతి చరిత్ర ఏంటో, లక్ష్మీపార్వతి ఏంటో, ఆమె చరిత్ర ఏంటో ఒకసారి వెనక తిరిగి చూసుకోమను. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ స్థాయి నుంచి వచ్చిందో, లక్ష్మీపార్వతి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో రామారావు, ఆమె స్థాయి అంటే స్థాయి మరిచి వాళ్ళ మాట్లాడకూడదండి. ఆమె కూడా హరికథలు చెప్పుకుంది, డ్రామాలు వేసింది, నాటకాలు వేసింది, అన్నీ వేసింది, వీధి నాటకాలు వేసింది. ఆమె ఏమి వేయకోకుండా స్వచ్ఛందంగా ఉన్నత స్థాయిలో నుంచి ఆమె వచ్చిన కుటుంబం కాదండి. ఆమె కూడా ఏ స్థాయిలో నుంచి వచ్చిందో ఆ స్థాయిలో ఆమె గుర్తించుకుని మాట్లాడాలి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుతుంది, ఎవరైతే చంద్రబాబు నాయుడు వెనక వెళ్తారో, కార్యకర్తలు అభిమానులుగా నడతారో వాళ్ళందరూ ఎన్టీఆర్కి వెన్నుబడి పడిసిన వాళ్ళలాగా నేను లెక్క చూస్తాను. అదే మాలాంటి పార్టీలో వైసీపీ పార్టీలో జాయిన్ అయిన అయితే మంచివాళ్ళు అన్నట్టుగా, నా వెనకాల ఉంటే మంచివాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతుంది. దాన్ని నిజంగానే చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్న వాళ్ళందరూ వెన్నుబడి పొడిచిన వాళ్ళు అవుతారా? అవరు. ఇప్పుడు ఆమె ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆమె ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి ఏమి చేశాడో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ప్రజల్ని పాడు చేసి, యువతులను నాశనం చేసి, యువకులను నాశనం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే యువత బాగుపడుతుంది, ఇవాళ యువకులు బాగుపడుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసి బాగుపడుతున్నారండి. అలా నువ్వు చేయలేదుగా జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరిని ముందిచ్చి మత్తు పదార్థాలు ఇచ్చి అవన్నీ ఇచ్చి పాడు చేశాడు కదండి జనాల్ని. కాలేజీ పిల్లలకి ఇచ్చాడు కదండి, స్టూడెంట్కి ఇచ్చి నాశనం చేశాడు కదండి. ఎన్టీఆర్ వెన్నుబడి పొడిచిన వాళ్ళుగా తయారవుతారా కార్యకర్తలు కానీ, నిజమైన ఎన్టీఆర్ అభిమానులు కానీ? ఏమవరండి అట్ట. నిజమైన కార్యకర్తలు ఉంటారు కదండి. నిజమైన ఎన్ని పోటీ పెడిచే ఎన్టీఆర్కి ఎవరు లేరండి. నిజమైన కార్యకర్తలే చంద్రబాబు వెనకాల ఉంటారు కానీ ఎన్ని పోటీ పొడిచే వాళ్ళు ఎవరు లేదండి. అదేదైనా చేయాలంటే లక్ష్మీపార్వతి వల్లే అవుద్ది. లక్ష్మీపార్వతి చేసిందండి, అదంతే. ఇంకో మాట, విగ్రహం కూడా కట్టకూడదు, ఆయన కట్టే అర్హత లేదంటారు. నిజంగానే ఎన్టీఆర్ విగ్రహం కడతాం తప్పు అంటారా? ఆయన అసలు డబ్బులు వసూలు చేస్తా, డబ్బులు తీసుకెళ్తూ విదేశాల్లో దాచుకుంటాడు కొడుకు బాబులు అని చెప్పి అంటుంది. అలాంటిది ఏం లేదండి. చంద్రబాబు నాయుడు ఆయన కూడా పార్టీ పెట్టి సీఎంగా చేశాడు కాబట్టి ఎన్టీ రామారావు విగ్రహం కట్టే అర్హత చంద్రబాబు నాయుడుకు ఉందండి. ఎవరు మాట్లాడటానికి ఏమి అర్హత ఉంది? ఈమె దేంటో ఇది ఆమె దేనికి సంబంధించింది కాదు కదా. ఆమె మాట్లాడితే ఎవరు వినరండి. ఎవరు వినేవాళ్ళు కూడా వినరు, ఎవరు పాటించేవాళ్ళు కూడా పాటించరు. ఆమె మాట ఎందుకు చేస్తుందామా అలాగా? డబ్బులు దాచుకుని విదేశాల్లోకి వెళ్తారు, వెళ్తారు. ఆమె దాచుకుంది కదా, ఎన్టీఆర్ ఇదంతా మొత్తం దాచుకుని అన్ని చేసుకుంది కదా. అందరూ అలాగే అనుకుంటుంది. అలా చేయడండి చంద్రబాబు నాయుడు. ఆయన ప్రజల కోసం, రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు. రాష్ట్రం కోసమే, అభివృద్ధి కోసమే ఆయన ముందడిగేస్తున్నాడు. కానీ వాళ్ళ నాయకులు ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు, మా మీద నెగిటివ్ ప్రచారం చేశారు, అసలు మా నాయకుడు ఏం చేయలేదు, మా నాయకుడు అంతా మంచిగా చేశాడు, ఒక పక్క మహిళలు కూడా మంచి చేస్తున్నారు, కూడా చెడుగా చెబుతా ఉన్నారు, ఇంకా చెబుతున్నారు, మా మీద అబండాలు వేస్తున్నారు, మేము మంచిగా చేసామని చెబుతున్నాడు కదా. ఆయన జనాల్లో ఇంకా తిరుగుతున్నాడంట కదా. ఈ 2 సంవత్సరాలు తిరిగినంత ఈయన వచ్చిన గవర్నమెంట్ ఎవరు తిరగలేదు, నాయకులు ఎవరు తిరగలేదంట కదా. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడంట? ఐలా ప్యాలెస్ లో తిరుగుతున్నాడా, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో దిగుతున్నాడు, అక్కడక్కడ దిగుతున్నాడు అండి. ఆయన ప్రజల కోసం వచ్చింది. ఎప్పుడు తిరిగాడు ప్రజల కోసం? సరే, వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడో, ఏం చేస్తలేదో ప్రజలకు తెలుస్తుంది. తీసుకున్న ప్రజలకు తెలిసిద్ది, రోడ్డు మీద నడిచే జనాలకు తెలిసిద్దండి. ఆయన ఏం చేశాడు? ఆయన వరగబెట్టింది ఏంటి ప్రజలకు వచ్చి? ఆయన ఏదన్నా ఒక్క పని, మంచి పని చేశాడా? ఇదిగో నేను ఈ పని చేశానని నడు రోడ్డు మీద వచ్చి మీటింగ్ పెట్టమనండి జగన్మోహన్ రెడ్డిని. ఆయన చేసిన కూడా వీళ్ళే చెప్పుకుంటున్నారంట కదా. మరి ఆయన ఏం చేశాడు? నీకు ఏం చేస్తే నీకు 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. ఇదండి కావాల్సింది వాళ్ళ ప్రజలకి. నువ్వు ఏం చేస్తే ప్రజలకి నీకు 11 సీట్లు నీకు పరిమితం చేశారు. 164 వాళ్ళకి అప్పు చెప్పారు కోటానికి. ఎందుకు చెప్పుకోలేడండి? జనాలు వేసే తీసేయి ఏండి, కోతలు కోసినట్టు కోసాడు కదండి జనాల్ని, రాష్ట్రాల్లో జనాలందరూ. నేను ఎంత ఇది చేశాడండి జనాల్లో ఆయన చేసిన పనులండి. ఏం చేశాడు? మంచి పని అనేది చేయలేదండి జగన్మోహన్ రెడ్డి. మంచి పని చేస్తాడనే ప్రజల్ని ఎన్నుకున్నారు. కానీ నువ్వు ప్రజలు చేసే పనులు ఒక్క పని మంచి పని చేయాల. అన్నీ నువ్వు ఎమ్మెల్యేలు దోసుకొని ఎమ్మెల్యేలకు చెప్పేసావు. నువ్వు నీ ఎమ్మెల్యేలు నీ పరిపాలనలో నువ్వు 151 మంది నీకు ఇస్తే 151 మందిలో నీ గుండెల మీద చేసుకు చెప్పు. నువ్వు ఎంతమందికి నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చావు? నువ్వు చెప్పు. ఈ గుండెల మీద చేసుకుని నువ్వు నిజంగా నువ్వు సీఎం పరిపాలన చేసావు కదా, నీ గుండెల మీద చేసి నువ్వు చెప్పు ఎంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చావు? ఏమి చేయలే, సూర్ణం చేశాడంతా. మహిళలకి చేసిందంతా సూర్ణం చేశాడండి. ఏం చేశాడండి ఆయన? డోక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు ఆనాడే 99లోనే మహిళలకు డోక్రా గ్రూపులు పెట్టాడండి చంద్రబాబు నాయుడు. వచ్చిన తర్వాతే పెట్టాడండి ఈ డోక్రా మహిళలకి.
ఏమండి ఈయన చేసింది ఏమీ లేదు. ఏం చేశాడండి ఈయన డబ్బులు వేస్తానన్నాడు, రుణమాఫీలు అన్నాడు, 5 సార్లు వేసాడండి. ₹1,00,000 ఉండేవాళ్ళకి 5 సార్లు వేసాడండి, 5,20 వేసాడండి. ఏంటంటే దాంట్లో ఉన్న డబ్బులు కూడా దోచుకుంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు ప్రజలు శుభ్రంగా వెళ్ళి తెచ్చుకున్నారండి. బ్యాంకు రుణాలు తీరంగానే బ్యాంకుల్లోనే వేసేస్తున్నారు వెళ్ళి రుణాలు వెళ్ళి ఇదిగో మీ గ్రూప్కి ఈ డబ్బులు పడి తెచ్చుకోవటమేనండి. మేము సైన్లు చేసి తెచ్చుకోవటమే మహిళలు, అంతేగానండి. చంద్రబాబు నాయుడు ఆ డబ్బులు ఎందుకు కాజేస్తాడు? జగన్మోహన్ రెడ్డి కాజేశాడు. చంద్రబాబు నాయుడు ఆ రోజులు కూడా ఈ ఎలక్షన్ల ముందు కూడా పశువు కుంకాలము దీనికని ఆయన ₹1,00,000 వేసాడండి. ఆయన వేసాడు, వేయలేకోకుండా ఏమి లేడు. ఇవాళ ఆయన సూపర్ సిక్స్లోనూ అన్ని పథకాలు చేశాడు. చేయని ఎక్కడండి? సంవత్సరానికి 3 బండ్లు ఇస్తానాడు, 3 బండ్లు ఇచ్చాడండి. మరి ఇక్కడ ఏదైతే నిన్నగా మొన్న ఏదో పథకాలు సూపర్ 6 భాగంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పథకం ప్రవేశపెట్టింది, దాని మీద కూడా విమర్శిస్తున్నారు. సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చినా కూడా లాభాల బాట పట్టలేదు. ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఈ మహిళలకు ఇవ్వటం వల్లనే ఇలా నష్టాల బాట పట్టిందని చెప్పి అంటున్నాను. నిజంగానే మీలాంటి మహిళలకి ఉచిత బస్సు ఇవ్వటం వల్ల నష్టపోయిందంటారు ఆర్టీసీ? ఏం నష్టపోతే కట్టుకున్నాడండి చంద్రబాబు నాయుడు, కట్టుకున్నాడు. నష్టపరిహారం వాళ్ళకేం ఆఫ్ చేయలేదుగా. నువ్వులాగా ఉద్యోగస్తులకు ఆఫ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇవాళ జనవరి పండగకి వాళ్ళందరికీ ఉద్యోగస్తుల వాళ్ళకి అందరికీ డబ్బులు వేసాడు. నువ్వు ఆఫ్ చేసిన జగన్ ఆఫ్ చేసిన చంద్రబాబు నాయుడే కదండి ఉద్యోగస్తులకు వేసింది. ఇవాళ జగన్ ఎంతమందికి ఏడిపించాడు ఉద్యోగస్తుల్ని? ఏంటి ఉద్యోగస్తులు, ఆర్టీసీ వాళ్ళు ఏంటి, ఊడిసే వాళ్ళు ఏంటి, మరి అంగన్వాడీలు ఏంటి, అందరినీ ఏడిపించావు నువ్వు. వాళ్ళ సంక్రాంతి సరిగ్గా జరుపుకోలేదు. పేద ప్రజలు ఎవరు సంక్రాంతి జరుపుకోలేదు. అందరూ వాళ్ళ నాయకుల కోసం జరిగింది తప్పితే వాళ్ళు కసినోళ్ళు నడిపారు, మందు విందుల కోసం నడిపారు తప్పితే ఏం లేదు. సంక్రాంతి సంబరాలు ఏంది ఎవరు పేద ప్రజలు ఎవరు జరుపుకోలేదు అంటున్నారు కదా. ఏమెందుకు జరగదు? ప్రతి వాడ, ప్రతి పల్లి, ప్రతి పల్లెల్లో, ప్రతి వాడల్లో, ప్రతి ఓటర్లో జరుపుకున్నారండి. ఈ సంవత్సరం చదువుకున్నంత, ఇవాళ జరిగినంత సంక్రాంతి దీంట్లో అందరూ జరుపుకున్నారు. పేద ప్రజలు కాదు, ఉండేవాళ్ళు కాదు, లేనివాడు కాదు, అందరూ మహాగా జరుపుకున్నారండి. జరుపుకోకుండా ఎవరు లేరు. రాష్ట్రం బ్రాండ్ వాల్యూ తీసేసి లిక్కర్ మాఫియాగా, ఇంకో పక్కన డ్రగ్స్ మాఫియాగా ఆంధ్రప్రదేశ్ డంప్ చేశారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఏం జరగలేదు అని మాట. నిజంగానే రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వచ్చిన లిక్కర్ మాఫియా, ఇంకో పక్క డ్రగ్స్ తీసుకొచ్చి డంప్ చేశారంటారు రాష్ట్రంలో, లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ లో జరిగిందంటారు? అది ఆ మాఫీలన్నీ జరిగింది జగనయ్యంలో జరిగినాయండి. జగన్ ట్రైనింగ్ ఇచ్చాడండి జనాలకి, అందరికి, కాలేజీ పిల్లలకి, స్టూడెంట్ పిల్లలకి, వాళ్ళందరినీ భవిష్యత్తును నాశనం చేశాడండి. ఏమండి మత్తు పదార్థాల వల్ల, ఈ తాగుడు వల్ల వాళ్ళు ఎంతమంది నాశనం అయిపోయారండి. నువ్వు ఎన్ని వేల మంది తాళి దింపాడండి జగన్మోహన్ రెడ్డి. అసలు ఒక వయసు పిల్ల, ఒక ముసలి 60 ఏళ్ళ కాడి నుంచి 20 ఏళ్ళ వరకు దాకా నువ్వు ఎంతమంది ప్రాణాలు ఉసురు పోసుకున్నావు నువ్వు? ఏమండి మత్తు పదార్థాలు ఇచ్చి, మందు ఇచ్చి, నానా ఆగాలు చేసింది నువ్వు. చేసింది నీ పరిపాలన జరిగినాయి, కానీ ఇవాళ అలాంటివి ఈ పరిపాలన జరగట్లేదు. జరిగినా ఎక్కడన్నా వాళ్ళని 5 నిమిషాల్లో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారండి. ఎక్కడైనా కానీ పట్టుకుని పోలీసు వాళ్ళు కానీ, ప్రజలు వాళ్ళు ఎక్కడైనా చెబుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి 5 నిమిషాల్లో వాలిపోయి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారండి. పోలీసు వాళ్ళు కూడా మంచి సహకరిస్తున్నారు ఇవాళ.